చదువు పిల్లలకు నేర్చే భాష అది. ఒక 10 సంవత్సరాలు నిన్న ముఖ్యమంత్రి ఏమని తిడుతున్నావు? ఇలా ప్రపంచం మొత్తం, భారతదేశం మొత్తం కేసీఆర్ గారిని మోడల్ గా తీసుకుంటా ఉంటే ఇలా నేను ఏమంటున్నా, నువ్వు పని చేసి చూపెట్టు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్టీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 కోట్ల రుణమాఫీ మాత్రమే జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మంది రైతులు ఉంటే అందులో 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఇలా ఆర్డీఓ ఆఫీస్ కాడ రైతు లోన్ మాఫీ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. మీకు అందరూ తెలిసిందే, ఆయన 9 తారీఖు నాడు నేను గెలవంగానే ఊరుకూరి 2 లక్షలు తెచ్చుకోరి నేను మొత్తం మాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా 9 నెలలు అవుతుంది. ఇప్పటివరకు 2 లక్షల మాట ఏమో కానీ 30% కూడా రైతులకి 20,000 30,000 ఉన్న రైతులకు కూడా మాఫీ కాని పరిస్థితి. అడిగితే ఒక మినిస్టర్ ఏమంటాడు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అవుతుందని మినిస్టర్ అంటాడు, ఉప ముఖ్యమంత్రి అంటాడు, కుటుంబంలో సభ్యులలో ఎవరికైనా అవుతుందని ఆయన అంటాడు, సీఎం గారు ఒకటి చెప్తారు. వాళ్ళకే ఏం చేస్తారు, ఎంత చేస్తారు అనే విషయం క్లియర్ గా లేకుండా ఇలా రైతులను కన్ఫ్యూజ్ చేసుకుండా రైతుల నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రుణమాఫీ గురించి మాట్లాడితే వాళ్ళు విగ్రహం గురించి మాట్లాడతారు, విగ్రహం గురించి మాట్లాడితే ఇంకేదో మాట్లాడతారు. ఎంతసేపు జనాన్ని కన్ఫ్యూజ్ చేసి డైవర్ట్ చేయాలన్న ఆలోచన తప్పితే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు చేసే పరిస్థితులు లేరు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు